పెద్దమ్మ పెద్దిరాజుల వార్షికోత్సవంలో భాగంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజులను మాజీ మంత్రి కేటీఆర్ దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు 50వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కళ్యాణానికి సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పెద్దమ్మ పెద్దిరాజులను దర్శించుకున్నారు. ఆలయ సభ్యులు ఘనస్వాగతం పలికి శాలువతో సత్కరించారు. దర్శనం అనంతరం గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య బ్రిడ్జి పనులు నిలిచిపోయాయని, గతంలో 17 కోట్లు మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం 8 కోట్లకు నిధులు కేటాయించడంతో పనుల్లో నాణ్యత ఉండదని 17 కోట్ల హై లెవెల్ బ్రిడ్జికు అదనపు నిధులు కేటాయించి పనులు తొందరగా జరిగేలా చూడాలని గ్రామ పురోహితుడు రాజుపంతులు కేటీఆర్ కు వినతి పత్రం అందించారు. కొల్లమద్ది గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులు కలిసి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణానికి రావాలని కేటీఆర్ కు ఆహ్వాన పత్రికను అందించారు. గంభీరావుపేట దోసలగూడెం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవానికి ఈ నెల 24, 20 తేదీలో కళ్యాణ కార్యక్రమానికి విచ్చేయాలని కేటీఆర్ కు ఆహ్వాన పత్రిక టేకుమల్ల వంశ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, బీఆర్ఎస్ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.